దానియేల్ గ్రంథం తీయండి సరే. బుక్ ఆఫ్ డానియల్, హెస్కేల్ తర్వాత డానియల్, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 11, 11వ అధ్యాయం. దానియేల్ గ్రంథం 11వ అధ్యాయం 32 వచ్చిన చదువుదామండి. దానియేల్ గ్రంథం 11వ అధ్యాయం 32 వచ్చిన చదువుతారా? దానియేల్ గ్రంథం 11వ అధ్యాయం 32 వచ్చిన తీసుకుని చదివండి. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి, అయితే అది అండర్లైన్ చేయండి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తున్నారు. ఆమేన్. ఏమన్నాడు దేవుడు? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యం చేయుదురు. ఇంగ్లీష్ చదువు పాప, ఒక ఆ లైన్ మాత్రం. But the people who knows their God shall be strong and carry out great exploits. అంటే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఏం చేయగలరు? ఆయన కోసం ఎక్స్ప్లాయిట్స్ అంటే గొప్ప కార్యం చేయగలరు కదా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారు? గొప్ప కార్యం చేస్తారు. ఎంత మంచి మాట అండి. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్స్ ఇది బైబిల్లో. తమ దేవుని ఎరుగువారు ఎలా ఉంటారంట? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మన కార్యాలన్నీ కూడా చిన్న చిన్న కార్యాలు, అసలు చెయ్యంలే కానీ కదా. చిన్నవి చేసినా మనం ఏం ఫీల్ అవుతాం? ఓయమ్మ చాలా పెద్దగా చేసేసాడు. ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చామంటే వీ ఫీల్ వెరీ కదా. కానీ ఏమన్నాడు? తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అసలు ఇంతకీ దేవుని ఎరగటం అంటే ఏంటో చెప్పాలి, మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ టు నో గాడ్? అసలు దేవుని ఎరగటం అంటే ఏంటి? మాట్లాడండి, మీరు నాకు చెప్పచ్చు, చెప్పండి. వాట్ ఈస్ టు నో గాడ్? అసలు దేవుని ఎరగటం అంటే ఏంటి? ఆయన విషయాలు లేక సంగతులు తెలుసుకోవడం. వెరీ గుడ్. ఇంకా దేవుని ఎరగటం అంటే ఏంటి? వాట్ ఈస్ టు నో గాడ్? అన్ని విషయాల్లో ఏంటక? అన్ని విషయాల్లో అక్కడ 2 మిక్స్ చేశారు. ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆ తర్వాత మన సంస్థ ఆయన సమర్పించుకోవడం. ఇంకేంటి? వాట్ ఈస్ టు నో గాడ్? తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యం. దేవుని ఎరగటం అంటే ఏంటి? పర్సనల్గా ఆయన అనుభవించడం. వెరీ గుడ్. ఇంకా ఆయన ఆజ్ఞలు పాడు. ఇప్పుడు ఆయన గురించి తెలుసు మన అందరికీ, క్రైస్తవులందరికీ, జనరల్గా లోకస్తులకు కూడా జనరల్గా ఏం తెలుసు? దే నో అబౌట్ జీసస్. ఆయన బెత్లెహేంలో పుట్టాడు, ఇజ్రాయెల్లో పుట్టాడు, అక్కడ పుట్టాడు. వీళ్ళు ఏమంటారంటే విదేశాల దేవుడు ఆయన. అసలు బెత్లెహేము లేక ఇజ్రాయెల్ కంట్రీ ఏ ఖండంలో ఉంది చెప్పండి? ఖండం అంటే ఏ కాంటినెంట్లో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. తెలుసా? 7 కాంటినెంట్స్ కదా. హలో, 7 8 7 అమ్మ, కరెక్టేనా? నేను చెప్పేది కరెక్టా పాప? 7 అంట. సో ఏషియా అనేది ఒక కాంటినెంట్. అందులోనే ఏముంది? ఇజ్రాయెల్ దేశం. అంటే మనోడా ఆల్లోడా? మనోడే. ఏదో ఆఫ్రికాలో పుడితే ఆఫ్రికన్స్ అన్నారు, లేకపోతే ఐరోపాలో పుడితే, లేకపోతే ఆస్ట్రేలియా ఖండం లేదు. సో తమ దేవుని గురించి ఆ ఇన్ఫర్మేషన్ అనమాట, అది వేరే. ఈ లోకంలో చాలామందికి కొద్దిగా గొప్ప ఏం తెలుసు జీసస్ గురించి? తెలుసు. కానీ ఆయనను పర్సనల్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం కదండి. ఆయనను పర్సనల్గా తెలుసుకోవడం అది చాలా అలాగే పర్సనల్గా తెలుసుకున్న వాడికి నూతనమైన బలంతో దేవుని కోసం హీ కెన్ డూ ఎక్స్ప్లాయిట్స్ ఫర్ ద లార్డ్ కదా. అంతేగాని ఊరిని ఆయన గురించి తెలుసుకోవడం కదా. చూడండి ఒకసారి చూద్దాం. John 17 యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యోహాను సువార్త 17:3లో ఒక మంచి మాట చెప్తున్నాడు. ఆయనను ఎరగటం అంటే ఏంటో చెప్తున్నాడు దేవుడు. John chapter 17 3rd verse చదవండి. చదవమ్మా, తీసుకొని చదవండి. And this is the eternal life, that they may know you, and the only true God, and Jesus Christ,
హూమ్ యు హావ్ సెంట్. తెలుగులో చదువు, చాలా బాగుంది. అద్వితీయ సత్య దేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే ఇటర్నల్ లైఫ్ ఆర్ హెవెన్. హెవెన్కి ఎట్లా పోతాంటే మనం నో అబౌట్ క్రైస్ట్ కాదు, నోయింగ్ క్రైస్ట్ పర్సనలీ. అంటే ఏసైతే నాకేముండాలి, ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి. పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి, మాస్ రిలేషన్షిప్ కాదు. ఇప్పుడు ఇది మాస్ అనమాట, అందరూ అల్లెలే అంటే అందరూ మనం అల్లెలే అంటాం కాదు. పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. అర్థమైందా? సో ఇఫ్ యు నో ద లార్డ్, ఇఫ్ యు డోంట్ నో ద లార్డ్, యూఆర్ ఎట్ వెరీ లాస్ అనమాట. చాలా నష్టపోతున్నాం. చాలామంది ఏమనుకుంటారు అంటే మా క్రైస్తవులందరూ దేవుని ఎరిగిన వాళ్ళని. కరెక్టా నా స్టేట్మెంట్? రాంగా? కరెక్టా? క్రైస్తవులందరూ దేవుని ఎరిగిన వారు. రాంగా రైటా? రాంగేనా? రాంగా రైటా? కొంతమంది రాంగ్ అంటే ఏమవుతుందో, రైట్ అంటే ఏమవుతుంది అయమైన. రాంగా రైట్ అండి? రాంగ్. యేసుక్రీస్తు గురించి ఎరిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ గురించి చరిత్ర తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళ బీసీలో ఏసీలో ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు లేచాడు, ఏమీ తెలుసు. కానీ ఆయనతో ఏం లేదమ్మా, ఒక పర్సనల్ రిలేషన్షిప్ లేదమ్మా. అట్లనే పుడతారు, అట్లనే దే నో అబౌట్ క్రైస్ట్. సండే స్కూల్లో చెప్పేది ఏంటి? అబౌట్ క్రైస్ట్. యూత్ మీటింగ్స్లో చెప్పేది ఏంటి? అబౌట్ క్రైస్ట్. కానీ ఏదో ఒక పాయింట్లో నువ్వు ఏం చేయాలి? జుడ్ హ్యావ్ ఏ రీఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. అది జరగనంత కాలం నువ్వు నిత్య జీవానికి వారసుడు కాదు. యూఆర్ నాట్ గోయింగ్ టు ఇటర్నల్ లైఫ్. అంటే ఆ ఇటర్నల్ లైఫ్ అనేది నీకు దొరకదు. అంతే, ఇంకో మాటలు చెప్పాలి. అంతే కదండి? అంతే కదా? అవును. ఏంటి ఎవరైనా దేవుని ఎరగటం అంటే నెంబర్ 1 ఏంటంటే సాల్వేషన్. అదే నేను చెప్పాను, ప్రభుని వ్యక్తిగతంగా ఎరగాలి, పర్సనల్గా తెలుసుకోవాలి. సాల్వేషన్. దాంట్లో స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ఆయన నాకు బదులుగా చనిపోయాడని నువ్వు గ్రహించాలన్న. హీ డైడ్ ఆన్ మై బిహాఫ్. ఏమండి నెంబర్ 1 ఏంటమ్మా చెప్పాలి నాతో? హీ డైడ్ ఆన్ మై బిహాఫ్. నాకు బదులుగా ఆయన చనిపోయాడు. అదేంటది? ఎట్లా? నాకు బదులుగా చనిపోయాడు. ఎట్లా అంటే మనం చేసిన పాపం, మనం చేసిన అవిధేయత, పనిష్మెంట్ అంటే ఎవరికి రావాలి? మనకు రావాలి. ఆయనను మనం పక్కకు తొలగించి ఆయన ఏం చేశాడు? హీ టుక్ ఆ పనిష్మెంట్. అంటే నీ పనిష్మెంట్ ప్రభు తీసుకున్నాడు. అర్థమైందా? ఆన్ మై బిహాఫ్ అంటే ఏంటి? నాకు బదులుగా ఆయన చనిపోయాడు. ఆ పనిష్మెంట్ అనేది ఆయన తీసుకున్నాడు నీకు బదులుగా కదా. ఏం పనిష్మెంట్ ఉంది చెప్పాలి నాకు ఇప్పుడు? మన మీద మనకి ఏం పనిష్మెంట్ ఉంది? పాపం వలన మనకు పనిష్మెంట్ ఉంది. అందరికా కొందరికా? అందరికీ. అందరూ పాపం చేశారు, కొందరే కాదు, అందరూ. సో దే లాస్ దట్ పనిష్మెంట్ ఉందో మాకు. అయితే నీ పనిష్మెంట్, నీకు రావాల్సిన పనిష్మెంట్ ప్రభు తీసుకున్నాడు. నువ్వు తలతో చేసినటువంటి పాపం ప్రభు ఏమైంది? ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. చేతులతో చేసిన క్రియలకు ఆయన ఏం చేశాడు? చేతుల్లో గాయపరచబడ్డాడు. నడత ద్వారా చేసిన పాపంలోకి ఏం చేశాడు? కాళ్ళలో మేకలు గుచ్చబడ్డాయి కదా. కడుపు కోసం, పొట్ట కోసం చేసేటువంటి తప్పులు, పాపాల కోసం ఏం చేశాడు? పొట్టలో గుచ్చబడ్డాడు కదా. శరీరం కోసం నువ్వు చేసే వాటికి ఆయన వీపు ఏమైపోయింది? దున్నబడింది. నీకు బదులుగా తీసుకున్నాడు ఆవిడ ఆయన. అర్థమైందా మీకు? ఎస్. సో హీ ఆన్ మై బిహాఫ్ హీ డైడ్ ఇన్ మై ప్లేస్. అంటే నాకు బదులుగా ఆయన తీసుకున్నాడు పనిష్మెంట్. రోమన్స్ తీయండి ఒకసారి. రోమన్స్ చాప్టర్ 5:8. రోమా పత్రిక 5వ అధ్యాయం 8 వచ్చింది. చదువుతారా? 5:8.
ఉమ్, సమాధానపరచబడిన వారిని ఉమ్, ఆయన జీవించిన చేత ఉమ్, నిశ్చయంగా రక్షింపబడును. ఉమ్, అంతేకాదు ఉమ్, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఉమ్, దేవుని యందు అతిశయపడుచున్నాము. ఉమ్, ఆయన ద్వారానే మనం ఇప్పుడు ఉమ్. సమాధాన స్థితి పొంది ఉన్నాం. చాలమ్మా 5:8లో మంచి చక్కని మాట ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను, దేవుడు అంట తన ప్రేమను ఏం చేశాడు? వెల్లడి చేయడం అంటే ఏం చెప్పండి? డెమాన్స్ట్రేట్. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను కిరణ్ అంటే ప్రేమిస్తున్నాను, అక్కడే కూర్చున్నాడు పరలోకంలో. అది లవ్ ఇన్ ప్యాసివ్, దాంట్లో యాక్షన్ లేదు. అప్పుడు ఏమనుకుంటాడు ఒక దశలో కిరణ్, ప్రభా ఎంతో ప్రేమిస్తున్నాను, నాకు లైఫ్లో ఏం కనిపించలేదు, యాక్షన్ కనిపించలేదు. ఇప్పుడు ఎవరినన్నా వ్యక్తిని ఇష్టపడ్డా ఏం చేస్తామంటే వి డెమాన్స్ట్రేట్ అవర్ లవ్, వి టెల్ దెమ్ కదా, మనం చూపిస్తాం. దేవుడు లోకం నిన్ను ఎంతో ప్రేమించాడు, హీ డెమాన్స్ట్రేటెడ్. ఎట్లా? చదువు, మా కంటిన్యూ ఇప్పుడు చదువు. ఎట్లనగా మన ఎడల మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు డెమాన్స్ట్రేట్ చేశాడు. మనం ఇంకా పాపంలో ఉన్నాం, అయినా సరే క్రీస్తు ఏం చేశాడు? మన కోసం చనిపోయాడు, మనకు బదులుగా చనిపోయాడు. మనం చావాలి అసలు యాక్చువల్గా సిలువలో కదా, యూ హ్యావ్ టు డై, ఐ హ్యావ్ టు డై, కానీ నీకు బదులుగా ఆయన చనిపోయాడు. తర్వాత చదువుమా. కాబట్టి ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా అది. సో అండ్ నెంబర్ 2 సాల్వేషన్, ఒక విమోచన క్రీస్తు ద్వారానే కదా, అది మనం గ్రహించాం. రెండోది ఏంటంటే హీ డైడ్ ఆన్ మై బిహాఫ్, నాకు బదులుగా ప్రభు చనిపోయాడు. నేను తీసుకోవాల్సినటువంటి ఆ శాపం, ఆ పనిష్మెంట్ ప్రభు తీసుకున్నాడు. మనం ఇంకా పాపంగా ఉన్నాం. కిందకు చూస్తే మనం ఇంకా శత్రువులమై ఉండగానే అంటాడు. ఎనిమీస్. దేవునికి మనకేం వచ్చేసిందేమో ఒక ఎనిమిటీ. ఎందుకు? మనం చేసే మంచి పనులకు కాదు, మరి మనం చేసే పాడి పనులకి, దేవుని ఎరగకపోవడం, దేవునికి దూరం అవడం. మందిరానికి వస్తున్నావు, సందాలు ఎత్తున్నావు, అన్నీ చేస్తున్నావు, యాక్టివిటీ ఉంది, అది ఇది. కొంతమంది క్యాండిల్స్ వెలిగిస్తారు చాలా పవిత్రంగా, అయినా దేవుడు ఏమంటున్నాడు? నన్ను సాటిస్ఫై చేయలేదు. ఎందుకంటే నీకు ఆయనకి ఏం లేవు, ఒక రిలేషన్షిప్. ఇప్పుడు అనుకో, ఎవరున్నారు, ఈయన ఉన్నాడు అనుకో, శామ్ నేను గొడవ పడ్డాం. ఆయన బర్త్డేకి ఒక కేక్ పంపించాను. ఏం చేస్తాడు చెప్పండి? నా మీద కోపం ఉంది ఆయన. ఏం చేస్తాడు? తీసి ఎత్తేస్తాడు. ఎందుకు? కేక్ ఇష్టం లేదనా? కాదు, మరి కేక్ పంపించినవాడు ఇష్టం లేదు. అర్థమవుతుందా మీకు? దేవునితో రిలేషన్షిప్ లేకుండా నువ్వు క్యాండిల్ వెలిగించినా, అగరబత్తి వెలిగించినా, అదేంటది సాంబ్రాణి వెలిగించినా, అవన్నీ ఏంటది? నాకెందుకు, యు ఆర్ ఎనిమీ విత్ మీ, నువ్వు నాకు శత్రువు బాబు, నువ్వు ఎంత చేసినా నాకేంటి, ఐ టేక్ ఇట్ ఎస్ ఎ నెగిటివ్. అదైతే నా భాష అర్థమవుతుందా? ఎస్. నీవు దేవునితో సరిగా లేనంత కాలం నువ్వు ఏం చేసినా ఏంటి అసలు? ఆయన శత్రువు. చూడండి ఒకసారి, మనము శత్రువులమై ఉండగా 10వ చదువుతాం, 10th verse. ఏలయనగా 5:8 అండి, 5:10 సారీ. మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా అది. సో దేవునితో సమాధానం లేకుండా నువ్వు ఎన్ని చేసినా ఏంటమ్మా అదంతా? ఏంటది? అదే అందే చెప్పేది, కేక్ వేసి నేలకేసి కొడతాడు. నాకెందుకు క్యాండిల్స్, నాకెందుకు అగరబత్తి, నాకెందుకు ఏంటది సాంబ్రాణి? అన్లెస్ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, నువ్వు ఏం చేసినా, సందాలు ఇచ్చినా, గెందాలు ఇచ్చినా అన్నీ వేస్ట్. బ్రదర్ మీ క్యాలెండర్ ఉంది బ్రదర్, మా ఇంట్లో క్యాలెండర్ పెట్టుకుని ఏం లాభం? క్యాలెండర్లో ఏమన్నా అది దేవుడా? లేదు బ్రదర్, రోజు చదువుతున్నాను అంటే రోజుకు ఒక వాక్యం ఉంటుందిలేండి. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఆ వాక్యం ఇప్పుడు వాళ్ళంతా 18th ఒక వాక్యం చదివి ఏం ఫీలింగ్ చెప్పండి? బైబిల్ అంతా చదివేశాను. ఆ క్యాలెండర్లో మంచి పెడతాడు, హెచ్చరికలు ఉంటాయి. ఎక్కడన్నా ఒళ్ళు పగలగడతా అని చెప్పడు దేవుడు, లేక ఈ జాగ్రత్త అని చెప్పడు. ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఎస్ దేవుని ఎరగటం అంటే నెంబర్ 1 స్టెప్ నువ్వేంటంటే ప్రభువుని
వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో పర్సనలీ హీ డైడ్ ఆన్ మై బిహాఫ్. అండ్ నెంబర్ 3 ఏంటంటే హీ రోజ్ అగైన్. ఆయన తిరిగి ఏం చేశాడమ్మా? లేచాడు. ఎంతమంది తెలుసండి యేసయ్య తిరిగి లేచాడని? ఒకసారి చేయొద్దండి. తెలుసా? ఆ గ్రీన్ షర్ట్ ఆమె ఏమో లేచాడో లేదో నాకేం తెలియదు. గ్రీన్ షర్ట్ ఆమె ఎవరన్నా అదే అది తెలియదు. లేచాడా లేదా? ఎట్లా చూసావా నువ్వు? బైబిల్లో చెప్పారా? నువ్వు చూసావా ఆయన? చూడలే మరి. నాకు చూసావా యేసయ్యని ఎప్పుడైనా? వాక్యమా? యేసయ్య తిరిగి లేచాడు ఎట్లా తెలుసండి? అసలు నీకు పాపం మీద జయం రావటమే దేవుడు ఏం చేసినట్టు? ప్రభు అయిన యేసు పాపంను జయించి, లేక మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసయ్య తిరిగి లేవలేదు అనుకోండి, పాపంలో మనం ఏం చేయలేము? జయించలేం. పునరుద్ధాన శక్తి అంటాడు దాన్ని. అర్థమవుతుందా? ప్రభు లేచాడు. ఆయన బ్రతికే ఉన్నాడు. నేటికి సంఘం చర్చ్ ఉందంటే, చర్చ్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూనివర్సల్ చర్చ్. దానికి కారణం ఎవరు? యేసయ్యనే. ఆయన తిరిగి లేచాడు కాబట్టి సంఘం నేటికి నిలిచింది. ఎన్నో శ్రమలు కష్టాలు ఉన్నాయి, అయినా సరే చర్చ్ ఏమవుతుంది? ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ. ఒకసారి మోషే గారు దేవుని తన మందను వెతుక్కుంటూ ఒక పర్వతం దగ్గరికి వస్తే అక్కడ ఒక బర్నింగ్ బుష్ కనిపిస్తుందండి. బర్నింగ్ బుష్ కదా. బర్నింగ్ బుష్ అంటే ఆ పొద మండుచుంటుంది కానీ ఏం కాదు, అది కాలిపోదు. ఈ వింత ఏంటో చూద్దాం అనుకుంటాడు, వాడు దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు మనం ఒక పొద కాలిపోతుంది అనుకో, ఏమవుతుంది? ఒక 2-3 మినిట్స్లో ఏమవుతుంది చెప్పండి? మొత్తం కాలి బూడిదైపోతుంది. అది అవ్వదు అనమాట. మంట ఉంటుంది కానీ ఏం కాదు. అది వింత. అది ఏంటో చూద్దాం దగ్గరికి వెళ్తే, నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైంది. మోసెస్ నీ చెప్పులు రిమూవ్ యువర్ షూస్ అంటాడు మన దేవుడు. సంఘం అలాంటిది. మంట ఉంది, శ్రమలు ఉన్నాయి, చిక్కులు ఉన్నాయి, కానీ దాన్ని ఏం చేయలేవు. ఎవడేం చేయలేడు దాన్ని. ఇప్పుడు ఏం కాదు, నేను మోసైపోయి ఆ పొదను పట్టుకున్నాడు అంటే ఏమవుతుంది? వీడు కాలిపోతాడు కదా. చాలామంది మిస్హ్యాండిల్ చేస్తారండి సంఘాన్ని, చర్చ్ని, దేవుని బిడ్డల్ని. దే డూ ఆర్ ఫూలిష్ థింగ్స్. అంతే, వాళ్ళ లైఫ్స్ అన్నీ కాలిపోతాయి, వాళ్ళ లైఫ్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి కదా. అవును, కొంతమంది దేవునితో చెలగాటం ఆడుతుంటారు. ప్లేయింగ్ విత్ ఫైర్ నిన్ను డిస్ట్రాయ్ చేస్తుంది. అది తెలవక ఏమండి. మరి హీ రోజ్ ఫ్రమ్ ద డెడ్ అని గమనించాలి. ప్రభువు తిరిగి లేచాడు. చూడసారి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-6 వచనాలు చదువు. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-6 చదువుతారా? 1 కొరింథీ 15:3-6 చదవండి. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందిన. మన పాపంలో, తన పాపంలో, మన పాపం. లేఖనముల ప్రకారం ఆయన కేఫాకును ఇంకా 12 కనపడింది. చదవండి. అటపిమ్మట చదవండి. చదవండి. అబ్బా, ఇంతమంది కనిపించాడు ప్రభు. ఎందుకు కనిపించాడు? సాక్షార్థమై ఐఎమ్ లివింగ్. 12 మంది కనపడ్డాడు. తర్వాత 500 మంది సహోదరులకి ఒక్కసారే కనపడ్డాడు. ఇంకా కొంతమంది కనపడ్డాడు. లాస్ట్లో ఎవరు కనపడాడంట? పాల్. నేను సాక్షిని అంటున్నాడు. ఎవరో పాల్. ఇప్పుడు నువ్వు నేను కూడా సాక్షి. ఇప్పుడు కనపడుతున్నాడా దేవుడు? కనపడుతున్నాడా? దేవుని వాక్యంలో కనబడుతున్నాడు. వాక్య స్వరూపి అయినది. ఏం లేదండి దీంట్లో చిన్న లాజిక్. నీకు అర్థమైతే ధన్యుడు, లేకపోతే అన్యుడు. ఏం తెలుసా? ఈ వాక్యం శరీరం ధరించుకుంటే ఏమైపోయింది? జీసస్ క్రైస్ట్. జాగ్రత్త వినండి. ఈ వాక్యము శరీరం బాడీ వేసుకుంటే, నాకు ధరించుకుంటే అది ఏమైపోయింది? జీసస్ క్రైస్ట్. శరీరం తీసేసామనుకో ఏమైపోయింది? వాక్యం అయిపోయింది. అర్థమైంది ఇంతకు ఎవరికన్నా? అర్థం కాకపోతే, అర్థమైతే ధన్యుడు, లేకపోతే ఎవరు
అన్యుడు. చిన్న రెఫరెన్స్ చెప్తాను, మీకు అర్థం ఉంది. ఈ వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయం 12 వచ్చిన అనుకోండి. చూడు, యోహాను సువార్త 1వ అధ్యాయం ఈ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించని ఉంటుంది. 14th ఎస్ చదువు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆమెన్. అండర్లైన్ చేయండి. ఆ వాక్యము శరీరధారి అయి, శరీరమును ధరించుకొని, అర్థమైందా, మన మధ్యలో నివసించను. అంతేనా? చదువు కాబట్టి 14 చదువు. 1:14 జాన్. ద వర్డ్ వాస్ మేడ్ ఫ్లెష్ and dwell among us. The word was made what? Flesh. ఈ చిన్న లాజిక్ నీకు అర్థమైపోతే అసలు బైబిల్ ఏంటో నీకు అర్థం అవుతుంది. బైబిల్ ఏంటి చెప్పండి? యేసయ్య, శరీరం లేని యేసయ్య, ఆత్మస్వరూపుడు పడిన యేసయ్య. సో ప్రభు వాక్యం అందుకని జాగ్రత్తగా చదువు. ఇప్పుడు మనం నేర్చుకున్నాం చాలా తర్వాత. ప్రభుని తెలుసుకోవాలంటే నెంబర్ 2 పాయింట్ ఇప్పుడు వెళ్ళిపోతా. దానికి ముందు యూ హ్యావ్ టు రిసీవ్ ద లార్డ్. అంటే నెంబర్ 1 ఏం చెప్పండి? విమోచన క్రీస్తు ద్వారానే. రెండోది హీ డైడ్ ఫర్ ఆన్ మై బిహాఫ్. నెంబర్ 3 ఏంటి? రోజ్ ఫ్రమ్ డెత్. ఆయన మరణం నుంచి ఏం చేశాడు? లేచాడు. ఆయన ఇప్పుడు బ్రతికున్నాడు, సజీవుడు. ఆయన సజీవుడే, చచ్చిపోయాడు. అన్ని సమాధులు ఏమున్నాయి? మూయబడిన సమాధులు కదండి, అవునా కదా? అంతేనా? అన్ని సమాధులు మూయబడ్డాయి. పెద్ద పెద్దవాళ్ళ సమాధి, అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన సమాధి మూయబడి, అది ఎక్కడ ఉందో మనకు తెలియదు. అంతెందుకంటే ఇందిరాగాంధీ గారు చనిపోయారు, సమాధి ఉందా పోయిందా? శక్తి స్థల్ అని ఢిల్లీలో ఒక స్థలం, గాంధీ గారి సమాధి, రాజ్ఘాట్ ఇది ఉంది ఒకటి అక్కడ, నెహ్రూ గారి సమాధి, అన్నీ క్లోజ్డ్. ఆ సమాధిలో నేను చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నా. కానీ యేసుక్రీస్తు సమాధి మాత్రం ఏంటి? తెరవబడిన సమాధి. ఎక్కడ ఉంది అది? ఇజ్రాయెల్ దేశం. ఓన్లీ 1 సమాధి, ఒకటే ఒక సమాధి. ఏమైంది అది? మిగతా అందరు సమాధులు మూయబడ్డాయి. అన్నా దొరై అని ఒక సీఎం గారు చనిపోయారు ఎక్కడ? చెన్నై. ఆయన సమాధిని మెరీనా బీచ్లో పెట్టారు చెన్నైలో. అక్కడనే ఎంజీఆర్ ఆయన హీరో గారు, ఆయన కూడా సీఎం అయ్యారు, ఆయన సమాధి పెట్టారు. జయలలిత మొన్న చనిపోయారు రీసెంట్గా, ఆమె కూడా సీఎం, ఆ పక్కనే పెట్టారు. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. అన్ని సమాధులు ఏంటి? క్లోజ్డా ఓపెనా? యేసయ్య సమాధి మాత్రం తెరవబడింది. బికాస్ ఈజ్ నాట్ దేర్. హీ రోజ్ అగైన్ అంటారు. తెలుసుకోవాలి. సో నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు స్తుతించే దేవుడు, నువ్వు ఘనపరిచే దేవుడు, నువ్వు సేవించే దేవుడు ఎవరో? బ్రతికున్నాడు, చచ్చిపోయినాడు? బ్రతికున్నాడు, ఆయన సజీవుడు. ఒకసారి మనం ఎట్లా బిహేవ్ చేస్తామంటే నాకు దేవుడే లేడు అనుకున్నాను. మార్టిన్ లూథర్ అని ఒక ఏమంటారు, రెవల్యూషనిస్ట్. ఆయన ఈ క్యాథలిక్ సంఘంలో ఫాదర్ గారు, వాళ్ళు ఫాదర్స్ అంటారు కదా, పాస్టర్స్ని ఏమంటారు? ఫాదర్, తెలుసు కదా. అయితే వాళ్ళు ఒక రూల్స్ ఉండేది ఆ రోజుల్లో, 17th centuryలో. పాస్టర్స్ కానీ ఎవడో కానీ బైబిల్ చదవకూడదు, ఓన్లీ పోపే చదవాలి. మరి ఏం చేయాలి? ఏం లేదు, వాళ్ళకి రాసిస్తారు. ఇదిగో 18th జూలై ఇది చెప్పబోయా అంటే ఆ పేపర్ పెట్టుకొని చదివేయాలి. ఆకాశవాణి వార్తలు చదువుతారు చూడు, ఆ టైప్ అనమాట. వీడికి అర్థం కాదు, అర్థం కాదు చెప్పినోడికి. ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒకరోజు మార్టిన్ లూథరు అనుకోకుండా బైబిల్ దొరికిందంట, దాన్ని చదివాడు. చదివితే క్యాథలిక్ సంఘం చాలా వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు, దేవునికి వాక్యానికి విరుద్ధంగా. ఆయనకి ఏడుపు వచ్చింది. ఏంటి దేవుని వాక్యంలో చెప్పబడనివి వీళ్ళు మనలో ఎన్ని చేస్తున్నారేంటి అని ఒక 19-20 పాయింట్స్ తీసి ఈ పోప్కి లేకపోతే ఇంకా హయ్యర్ ప్రీస్ట్కి ఎట్లా చెప్పాలో అర్థం కాక పోస్టర్స్ ప్రింట్ చేశాడు. ఆవిడ ప్రింట్ చేసి ఉదయానికి, నైట్లో ప్రింట్ చేసి ఉదయానికి ఏం చేశాడంటే వాళ్ళ చర్చిలు, వాళ్ళ RCM చర్చిలు ఉంటాయి కదా, అక్కడ అంటించాడు. పొద్దున లేచి ఈ పోపులు గీపులు అందరూ చూశాడు. అరే ఎవడ చేసినాడు అయిపోయిందంటే ఎవరు? మార్టిన్ లూథర్ని RCM చర్చ్ వాళ్ళు వెలివేశాడు. దే బ్యానిష్డ్ హిమ్ అన్నమాట. గెట్ అవుట్ ఫెలో, నిన్ను చర్చ్ బైబిల్ చదవద్దంటే ఎందుకు చదివాను, ఈ అనవసరం తప్పులని తీసావు అని డూ మన ఆర్చేసి పంపించేసాడు. అయితే మార్టిన్ లూథర్
చాలా డిస్కరేజ్ అయిపోయాడు. అయ్యో ఇట్లా అయిపోయింది, మా తల్లి సంఘం ఇట్లా చేసింది. ఉంటాయి కదా తల్లి సంఘం, తండ్రి సంఘం, ఏ ఉంటాయి ఒకటి పిల్ల సంఘం, ఇవన్నీ సెంటిమెంట్స్ మనకు చాలా ఎక్కువ. సో వచ్చి కూర్చొని చాలా గ్లూమీగా ఉన్నట్టు ఆ రోజు సాయంత్రం. గ్లూమీ అంటే డల్గా ఉన్నాడు. ఆయన భార్య వచ్చింది, మార్టిన్ ఏంటి ఇట్లా ఉన్నావు అన్నాడు. ఏం లేదు ఏం లేదు. అప్పుడు ఆమె కూడా లోపలికి పోయి బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చిందంట, బ్లాక్. మార్టిన్ అడగండి, ఎందుకు బ్లాక్ డ్రెస్ ఎప్పుడు వేసుకుంటారు? ఎవరైనా చనిపోయినప్పుడు, ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు ఆ పశ్చిమ దేశాలు ఏం వేసుకుంటారు? బ్లాక్ డ్రెస్, సంతాపం. మన వాళ్ళు బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకుంటారు. అదేంటి, ఇది తిరుగుబాటు అనుకోండి, అదేంటిది సంతాపం. ఎవరు చనిపోయినారు అన్నంట మార్టిన్. హూ ఈజ్ డెడ్ అంటే యువర్ గాడ్ ఈజ్ డెడ్ అన్నట. హూ ఈజ్ డెడ్? యువర్ గాడ్ ఈజ్ డెడ్. వీడికి బిత్రపడు. హూ అంటే ఎస్ యువర్ గాడ్ ఈజ్ డెడ్, దట్స్ వై యూఆర్ గ్లూమీ. ఎందుకు తెలుసా నువ్వు అట్లా డల్లుగున్నావు? నీ దేవుడు చనిపోయాడు కాబట్టి ఇక నీకు హోప్ లేదు కాబట్టి ఎట్లనో. వెంటనే ఆ అమ్మాయి చెప్పిన మాట ఆయనకి ఏమైపోయిందంటే స్ట్రైక్ అయిపోయింది. నా దేవుడు బతికున్నాడు, చచ్చిపోలే. దెర్ ఇస్ హోప్ ఆల్వేస్ ఇన్ ద లార్డ్. ఆమెన్. చాలామంది ఇక్కడ అయిపోయింది నా బతుకు, ఇక్కడే ఎండింగ్ అయిపోయింది. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయింది, ఇంకా అయిపోయింది. అమ్మాయితో నాకేమైపోయింది? ఏమైపోయింది? బ్రేకప్ అయిపోయింది. నా జీవితం బ్రేక్ అయిపోయినట్టే. కాదు, పోనీ బ్రేకప్ అయితే అయిపోయింది, నువ్వు బ్రేక్ డౌన్ కావద్దు కదా. స్టార్ట్ ఏ న్యూ లైఫ్. క్రీస్తు యేసునందు ఉన్న వారికి అన్నీ నూతనమే కదా. ఎస్, అవునండి. అంతేగాని గ్లూమీగా డోంట్ థింక్ యువర్ గాడ్ ఈజ్ డెడ్, ఈజ్ లివింగ్ స్టిల్ నౌ. ఇప్పటికీ ప్రభు ఉన్నాడా? చనిపోయాడా? చనిపోయినాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రభు? నీ హృదయంలో ప్రభు ఉంటే, నువ్వు మార్మన్స్ పొంది ఉంటే, అదే ప్రభుత్వ సంబంధం ఉంటే, ఐ ఈజ్ లివింగ్ ఇన్ యువర్ స్టమక్, హార్ట్. లేకపోతే ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. బయట ఉండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అందరు హృదయాల్ని ఏం చేస్తున్నాడు? ఈజ్ నాకింగ్. హలో హలో అనుశ్రీ, అనిత ఏంటి పేరు, ప్లీజ్ ఓపెన్ ద డోర్, నీ హార్ట్ ఓపెన్ చేయి, నేను వస్తా పాప నీ ఇంట్లోకి అన్నాడు. నీ హృదయం అని ఇంట్లోకి అనుకున్నాడు. నాకు ఇప్పుడే వద్దు అయ్యా, ఏసయ్యా, నాకు ఇంకా బీటెక్ చదవాలి, ఎంటెక్ చదవాలి, ఆ టెక్ చదవాలి, ఈ టెక్ చదవాలి, అన్ని టెక్కులు చదివి లాస్ట్ రిటైర్ అయిపోయి, మా పిన్నిలాగా రిటైర్ అయిపోయి అంత అయిపోయింది. అప్పుడు ఏసైంది తెలుసు. అప్పటి వరకు మనం ఉంటాము తెలుసా? మనం ఎట్లా అంటే మన లైఫ్ ఏసై లేకపోతే చైనా పీస్ అనమాట. ఏముంటుంది దానికి? నో గ్యారంటీ, నో వారంటీ. నువ్వు తీసుకెళ్ళు, ఉంటే ఉంటుంది నీకు అదృష్టం, లేకపోతే ఆయన నడిచి నా పీస్ పోయింది అన్నావు అనుకో, ఏమంటాడు? కొత్తది కొనుక్కోమంటాడు. నో గ్యారంటీ, నో వారంటీ మై లైఫ్. సో దిస్ ఇస్ టైం కదండి టు నో ద లార్డ్. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇంకోటి తెలుసా? ప్రభుని ఇంకా తెలుసుకోవాలనుకో, ఇంకో పని ఉందండి, చెప్పండి ఏంటో. ఇంకోటి ఉంది, ఆయన గురించి ఎన్నో సంగతులు ఇందులో ఏమైనాయి? రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. దీన్ని నువ్వు ఎంత చదువుతావో, ఇఫ్ యు నో యర్ స్క్రిప్చర్స్ డీపర్ అండ్ డీపర్, ఏంటి వాక్యం నీకు ఎంత లోతుగా తెలిస్తే దేవుని అంత లోతుగా తెలుసుకున్నట్టు. ఎందుకు? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అర్థమైందా? సో దీన్ని ఏం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పండి? 4 సంగతులు చేయాలి. 4 రాసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. నెంబర్ 1 స్టడీ. నెంబర్ 1 ఏంటి? స్టడీ. నెంబర్ 2 మెడిటేట్. మెడిటేట్ అంటే చెప్పండి ఏంటో? ఆలోచన చేయడం కదా. నువ్వు చదివిన దాన్ని ఏం చేయటం? ఆలోచన చేయడం. నెంబర్ 3 కంటత చేయటం. కంటత అంటే బటిఫై, అంతే, బటిఫై. తర్వాత రీసెర్చ్ చేయటం, ఇంకా డీప్ అనమాట. నెంబర్ 1 చెప్పండి ఏంటి? స్టడీ. నెంబర్ 2 మెడిటేట్. నెంబర్ 3 కంటత చేయడం. నెంబర్ 4 ఏంటి? రీసెర్చ్. అంటే లోతుగా. రీసెర్చ్ స్కాలర్ అంటారు. అంటే ఎవరు? ఒక విషయాన్ని ఏం చేస్తాడండి? లోతుగా అధ్యయనం చేస్తాడు. లోతుగానే పైపైన లోతుగా. ఇప్పుడు కరోనా ఉంది, దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు చాలామంది స్కాలర్స్ ఆయా దేశాలు.
కదా, జర్మనీలో, యుఎస్లో, అక్కడ ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు కూర్చొని దీని విషయం లోతుగా స్టడీ చేస్తున్నారు. అసలు వాట్ ఈస్ దీంట్లో ఇది కరోనాలో ఆర్ఎన్ఏ ఏముంది, డిఎన్ఏ ఏముంది, లోతుగా ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసి ఇంతమందిని చంపేసిన కరోనాకి ఏమైనా మెడిసిన్ కనుక్కోగలమా ఆలోచన చేస్తున్నారు. దేని వాక్యం రీసెర్చ్ చేసినవాడు ధన్యుడండి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా, అప్లై వేర్ నా లైఫ్కి అప్లై చేసుకోవాలి దేని వాక్యం. ఈ 4 చేసిన స్టడీ, మెడిటేట్, బటిఫై, రీసెర్చ్. అయినా సరే ఏం చేయాలి, లైఫ్కి అప్లై చేసుకోవాలి కదా. అప్పుడే నాకు ఆశీర్వాదం. నిన్న పోయి సూపర్ మార్కెట్లో కొన్ని సబ్బులు పట్టుకొచ్చినాను నేను. ఏం చేయాలి దాని వాసన చూసుకుంటా కూర్చున్నాను అని. ఏమైనా ఉపయోగం ఉందా అమ్మ చెప్పండి, ఏమన్నా ఏం చేయాలి దాన్ని యూజ్ చేయాలి. ఎట్లా యూజ్ చేస్తాం, నీళ్ళు పోసుకొని బాత్రూంలో స్కిన్కి అప్లై చేసుకుంటాం. అప్పుడు నీ స్కిన్ మీద నీ బాడీ మీద ఉన్నటువంటి ఏంటి మురికి అంతా ఏమైపోద్ది, పోద్ది. లేకపోతే పోదా, లేకపోతే ఉంటుందా, అట్లా ఉంటుందా, పోద్దా. అరే సోప్ కొన్నా కదా, కొన్నా సరే దాన్ని ఏం చేయాలి, అప్లై చేయాలి కదా. అప్లికేషన్ చాలా చాలా అండ్ చాలామంది ప్రభుని తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవడం కారణం ఏంటంటే వింటారు మంచిగా, కానీ దాని అప్లికేషన్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి. అందుకనే సరైన వాక్య అవగాహన లేదండి. ఎంత వాక్యం లోతుగా చదివితే ఎంత వాక్యం దేవుని అంత లోతుగా దేవుని తెలుసుకోగలం. అంటే వాక్యం చదవాలంటే టైం ఇవ్వాలన్నమాట నువ్వు, అంతే కదా. టైం ఇవ్వాలా, టైం వద్దా, టైం ఇవ్వాలి, టైం తీసుకోవాలి. టైం నీకు రాదు. అందరికీ ఎన్ని ఇచ్చాడు దేవుడు, రోజు పర్ డే 24 hours. జ్ఞానవంతుడు ఏం చేసుకుంటాడండి, 24 hours యూస్ఫుల్గా చేసుకుంటాడు. జ్ఞానంలో లేనివాడు ఏం చేస్తాడు, అవి ఆడపిల్లలు ఇంత రాళ్ళతో ఆడుకుంటారు. ఏంటి అవి గేమ్, ఏదో గేమ్ ఉంటుంది, ఇట్లా ఇసిరేసి పట్టుకుంటారు. కాదు ఇట్లా ఇసిరేసి పట్టుకుంటారండి. ఇట్లా గులకరాలు లాంటివి ఉంటాయి, తెలీదా, ఇట్లా ఇట్లా ఇసిరేసి పట్టుకుంటారు. ఏంటిది చెప్పు, అచ్చంగా అంటే టైం పాస్ అన్నమాట అది. ఇప్పుడు మన కోవిడ్ టైంలో టైం బాగా దొరుకుతుంది. ఏం చేస్తామంట, ఈ అచ్చంకాయలు, తర్వాత స్నేక్ అండ్ ల్యాడర్, స్టడీ, వాక్యం చదువు. నీ ఫ్యూచర్కి అది చాలా చాలా ఉపయోగం. 2 తిమోతి 2:15 చదవండి ఎవరన్నా. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన ఫాస్ట్ తీయమ్మా. 2 తిమోతి చాప్టర్ 2:5 చదవమ్మా, చదువు 2:5. And also, if anyone competes in athletics, he is not crowned unless he competes according to the rules. అమ్మా 2:15 చదువు. కాదు, 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను ఆమేన్. ఏమన్నాడమ్మా, దేవుని ఎదుట యోగ్యునిగాను చదువు, పడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యం సరిగా విభజించువానిగాను. ఇంగ్లీష్ చదువు, స్టడీ అన్నాడు చదువు. బీ డెలిజెంట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ approved to God, the worker who does not need to be ashamed, rightly dividing the word of truth. But ఎక్కడ ఉందా చూడండి, స్టడీ అని ఉందా, స్టడీ అది ఎక్కడ 15 కింగ్ జేమ్స్. ఓకే, స్టడీ టు షూట్ యువర్ సెల్ఫ్, అది స్టడీ. విన్నారా, దేని వాక్యం ఏం చేయాలి, స్టడీ రెగ్యులర్గా ఒక క్రమ ప్రకారం చదవాలి. తలకాయతాను కొంతమంది ఎట్లా చదువుతారు తెలుసా, అసలు చదవరు, చదివితే అక్కడ మత్తయి సువార్త ఒక బిట్టు, తర్వాత అపోస్తలుల కార్యంలో ఇంకొక బిట్టు, తర్వాత ఆదికాండంలో ఇంకో బిట్టు. ఏమన్నా అర్థం అవుతుందా, ఎట్లా చదవాలి, ఒక లైన్గా చదవాలి. టెక్స్ట్ బుక్ ఎట్లా చదువుతాం మనం,
మధ్య మధ్యలో ఒక చాప్టర్స్ తీసుకొని చదువుతున్నాం మనకు ఏమవుతుంది నీకు? ఎందుకు ఎందుకు అర్థం కాదండి? చాప్టర్ మధ్యలో చాప్టర్ లింక్ ఉంటుందా? అన్నీ వేరు వేరేనా? లింక్ ఉందా? నువ్వు అట్లా లింక్ అక్కడ చదివినావు అనుకో బైబిల్ కూడా అర్థం కాదు. ఇంకొకటి ఉందండి, మహానుభావులు కొంతమందికి సొంత బైబిల్లే ఉండవు. గుడ్ న్యూస్, అందరు ఇంటిల్లిపాదికి, భర్తకి, భార్యకి, పిల్లలకి, తల్లులకి, వాళ్ళ అత్తకి, మామకి అందరు కలిపి ఒకటే బైబిల్. అట్లా అందరూ ఒకటే ఇట్లాంటి డ్రెస్ కుట్టించుకున్నారు మన చర్చాలందరూ. ఎట్లుంటుంది తానులో కొని అందరం ప్యాంటు షర్టు ఏమంటుంది దాన్ని అన్నీ అవే కుట్టించుకున్నాం. ఎట్లుంటారు? ఓ కోడ్ ఏమనుకుంటారు? ఏం కోడ్ అది? డ్రెస్ కోడ్. బ్యాండ్ మేళ కూడా ఓ కామన్ డ్రెస్. కొంతమంది భలే ఉంటుందండి అసలు. మళ్ళీ డ్రెస్సుల విషయంలో లక్షలు ఎన్ని ఖర్చు పెడతారో. కానీ బైబిల్ విషయం వచ్చేటప్పుడు నన్ను చాలామంది ఏమడతారో తెలుసా? అయ్యగారు ఫ్రీ బైబిల్స్ ఏమైనా ఉన్నాయా అంటారు. వీడికి 90,000 90,000 లక్ష రూపాయలు జీతం, వీడికి ఏం కావాలంట? ఫ్రీ బైబిల్ అని. కొనలేడు పాపం బీదోడు. నేనంటాను మీకు కాదు, ఉచిత బైబిల్ ఎవరికి ఇవ్వాలి తెలుసా అండి? చెప్పండి ఎవరికి? నెంబర్ 1 అన్యులకి, వాళ్ళు న్యూ కాబట్టి అది కూడా వాళ్ళకి న్యూ టెస్ట్మెంట్ ఇవ్వాలి. ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళకి అర్థం కాదు. నెంబర్ 2 ఎవరు తెలుసా? ఎఫోర్డ్ చేయలేరు. 400 ఎంత 450 ఎంత ఉంది ఇప్పుడు, అది ఎఫోర్డ్ చేయలేరు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని చదువుకున్నారు, దే కెనాట్ అఫోర్డ్, వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాని 90,000 లక్షల రూపాయలు వాడికి ఇవ్వచ్చామా? అది ఫిట్టేనా? అన్ఫిట్టెడ్. ఎందుకో కొనుక్కోవచ్చాడు. ఎన్ని కొనవచ్చు? చాలా కొనవచ్చు. నేను వాక్యం చదువు స్టడీ టు సామ్ 1-2 చదువుమా. సామ్ 1-2 కీర్తన 1వ అధ్యాయం 2వ వచనం చదువు. 1-2 2వ వచనం చదువుమా. 1-2 తీసుకొని చదివండి. కీర్తన 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చదువుమా. అతను నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆడుకోవాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు ఆమేన్ అండి. వాట్ ఎవర్ హీ డస్ ఈజ్ సక్సెస్ఫుల్ అంట. ఎప్పుడు? బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు కాదు, మరి ఎక్కడికి? దేవుని వాక్యంలో ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. వాట్ ఎవర్ హీ డస్ ఈ సక్సెస్. ఎంత బాగుంటుందండి మనకి. ఇంగ్లీష్లో చాలా బాగుంది. చదవండి 1-2. His delight is in the law of the Lord, and in his law he meditates day and night. He shall be like a tree planted by the rivers of water, that brings forth its fruit in its season, whose leaf also shall not wither, and whatever he does shall prosper. కొంతమంది ఉల్టా ఉంటుంది వాళ్ళ లైఫ్స్. వాట్ ఎవర్ దే డూ చార్కోలే. కారణం ఏంటి చూడు, ఆలోచించి సంథింగ్ రాంగ్ అండి, సంథింగ్ రాంగ్ కదా. వాట్ ఎవర్ యూ డూ, దేవుడు అంటున్నాడు నువ్వు వాక్యం ధ్యానించు, నాతో నడు, నాతో ఉండు, నువ్వేం అటెంప్ట్ చేసినా యూ విల్ బి సక్సెస్ఫుల్. ఆఫ్కోర్స్ దేవుని చిత్తం అయితే నీకు ప్రమాదకరమైన దేవుడు ఇవ్వడం, నేను చిక్కుల్లో పడేసే దేవుడు. దేవుడు ఎక్కడి నుంచి చూస్తాడు? మనం ఎక్కడ చూస్తాం? ఇక్కడ ఈ గోడ వరకే. తర్వాత చూస్తావా? ఏమైనా కనిపిస్తుందా నీకు? కనబడదు. కానీ గాడ్ సీస్ ద ఫ్యూచర్ అన్నమాట. ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో దేవునికి తెలుసామా? తెలియకూడదా? తెలుసా? ప్రమాదకరమైన చిక్కుల్లో పడేసే గాడ్ విల్ నాట్ గివ్. హీ నోస్. ఎందుకంటే భవిష్యత్తును ఎరిగిన దేవుడు. మనకు ఏం భవిష్యత్తు తెలియదు. ఈరోజే చూస్తాం మనం. లాంగ్ రన్ చూస్తావా? నీకు అంత జ్ఞానం ఉందా? లేదు, తెలియదు నీకు. తెలియదు కదా? తెలుసా? తెలియదు. అండ్ హీ గివ్స్ ద బెస్ట్. దేవుడు ఎప్పుడు నీకేమిస్తాడమ్మా? ఆయన మీద ఆనుకున్న వాళ్ళకి దేవుడు ఎప్పుడు ద బెస్ట్ ఇస్తాడు. అమ్మ నాన్నలంట ఏమిస్తారు? గుడ్ ఫుడ్, గుడ్ డ్రెస్, గుడ్ పెళ్లి కొడుకు లేక పెళ్లి కూతురు. అంతేనా? గాడ్ గివ్స్ గుడ్, బెటర్, బెస్ట్. అది గ్రామర్ కదా. గుడ్, బెటర్. నువ్వు ఎంచుకునేది ఏంటి? బెటర్ వాటిని ఎంచుకోవచ్చు కాక. కానీ దేవుడు ఏమిస్తాడు?
బెస్ట్ సూపర్లిటివ్ డిగ్రీ అండి అది కదా. ఇక దాని తర్వాత బెస్ట్ తర్వాత ఏముంది, ఎక్సలెంటా కాదు, అంతే. ఇక దేవుడు బెస్ట్ ఇస్తాడు, అది మాత్రం మనసులో పెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం కృంగిపోతాం, అయ్యో ప్రభు ఎంబీబీఎస్ రాశాను ప్రభు, ఇప్పుడే క్యాన్సిల్ చేయాలా మా కేసీఆర్, నీకు తెలియదు ఎందుకు చేశాడు తెలుసా. దేవుడు హోల్ పిక్చర్ చూపించాడు, మనకు అర్థం కూడా కాదు. ఏంటంటే కొన్ని అయితే దేవుడు అంట పరలోకి వెళ్ళిన తర్వాత వై హీ డస్ సర్టన్ థింగ్స్ మనకు కొన్ని తెలుసా, అన్నీ తెలియవు తెలుసా. నో, కొన్ని అక్కడే ఆ రెవల్యూషన్ ఇస్తాడనమాట. అయితే అప్పటి వరకు నువ్వు ట్రస్ట్ ద లార్డ్ అంతే. ఏదేని తోటలో ఆ చెట్టు ఎందుకు పెట్టాడు, ఇప్పటికి తలకాయ కొట్టుకుంటుంటారు. దేవుడు అన్నాడు ఆపండ్రా, తలకాయలు వేసి నేలకు కొట్టుకోకండి, గోడ కొట్టుకోకండి. ఐ టెల్ యూ, అవన్నీ ఎక్కడ చెప్పాలి, మ్యాథ్స్ క్లాస్లో మ్యాథ్సే చెప్పాలి. నువ్వు తీసుకుపోయి ఆ సాంఘిక శాస్త్రం చెప్పామనుకో, సాంఘిక శాస్త్రం సోషల్, అప్పుడు ఏమంటారు, సార్ సోషల్ లెసన్ సార్ అంటారా కదా. సో ఎక్కడ చెప్పాల్సి అక్కడ చెప్తాడు ప్రభు. డోంట్ వరీ. కొన్ని నీకు అర్థం కావు దేవుల్లో, ప్రభు నా లైఫ్లో ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది, గాడ్ విల్ నాట్ ఆన్సర్. మరి ఎప్పుడు ఆన్సర్ చేస్తాడు, ఇలా ఆన్సర్ వన్ డే. డోంట్ వరీ, అప్పటివరకు వెళ్ళిపోతున్నావు నువ్వు, యూ వాక్ విత్ హిమ్ అంతే. ప్రభా ఎందుకు ప్రభా నన్ను ఈ ప్రమాదం తప్పించలేదు, డోంట్ వరీ, నేను చెప్తా ఎన్ని రీజన్స్. కొన్ని మనకు అర్థమవుతాయమ్మా, అన్నీ అర్థమవుతాయి ఈ లైఫ్లో, నీకు అర్థమే కాదు. కొన్ని లెసన్సే అర్థం కాదు మనకి, ఇంకా దేవుని సంగతులు మనకేం అర్థమవుతాయి కదా. కొన్ని పాఠాలు మనకు అర్థమే కాదు, తలకాయ కొట్టుకున్నాము వీ డోంట్. అసలు కొన్ని ఆన్సర్స్ ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చినా కూడా తెలియదు మనకి. ఇది ఎట్లా వచ్చింది అడుగుతాడు, ఎవరో మన ఫ్రెండ్ అడిగా అనుకో, వాడు అట్లా మాట్లాడు, మనకేంటి తలకాయ ఎక్కడో లేదు. సో ఏమండి మరి, నో ద స్క్రిప్చర్స్. యెహోషువ గ్రంథం 1:8 చదువుదామా. జాషువా చాప్టర్ 1:8, జాషువా చాప్టర్ 1:8 చదువుతారా. జాషువా చాప్టర్ 1:8, జాషువా చాప్టర్ 1:8. తీసుకొని చదివండి అమ్మా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన చదవండి. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు కదండి. నో ద స్క్రిప్చర్స్. మన దేవుని ఎరగాలంటే ఇంకెక్కువ తెలుసుకోవాలంటే, లోతుగా ఆయన గ్రహించాలంటే దేవుని వాక్యం బాగా చదువు. దేవుని వాక్యం లీజర్ టైంలో చదువు, నిద్రపోక ముందు చదువు, తర్వాత చదువు, ఏం కంగారు లేదు కదా. అండ్ మోర్ మనం మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా మన బ్రెయిన్స్ అన్నీ సాఫ్గా ఉంటాయి అన్నట్టు కదా. ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి, ఆక్యుపై. అండ్ సేటన్ ఏం చేస్తాడో తెలుసా, మీకు చెప్పాలి సంగతి. ఈ వాక్యాన్ని రిప్లేస్ చేస్తున్నాడండి ఇప్పుడు. రిప్లేసింగ్ అంటే దీని బదులు ఏం చేస్తున్నాడు, వేరేది. ఎట్లా మరి, ఎలక్ట్రానిక్ థింగ్స్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఫిజికల్ బైబిల్ తీసేసి మెల్లిమెల్లిగా ఏం చేస్తున్నారు, ఫోన్లోనే తీసుకుంటున్నాడు. అంటే నువ్వు ఫిజికల్ బైబిల్ని ఏం చేస్తున్నావు, నీకు తెలుసా ఏమవుతుంది. ఇప్పుడు ఒక 1,00,000 మంది బైబిల్ వాడటం ఆపేశారు అనుకో, బైబిల్ ఆపేశారు, ఆ బైబిల్ చదవటం, ఎలక్ట్రానిక్ బైబిల్ చదువు. అక్కడ పబ్లిష్ చేసేవాడు ఏంటి, దానికి అక్కడ అంటే దానికి సర్క్యులేషన్ లేదు కాబట్టి తగ్గించేస్తాడు, డిమాండ్ తగ్గిపోతుంది. అర్థమైందా, డిమాండ్ తగ్గి అంటే ఏమవుతుందండి, మెల్లిగా సేటన్ ఏం చేస్తున్నాడు, ఎలక్ట్రానిక్ థింగ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ప్రత్యామ్నాయాలు. కొంతమంది పాస్టర్స్ కూడా చూశాను, వాళ్ళు ట్యాబ్ పెట్టుకొని చెప్తారు బోధ. బైబిల్ క్యారింగ్ లేదు ఇప్పుడు కదా, చూసారా మీరు, అంత మోడర్న్ అయిపోయాడు. ఫిజికల్గా దీన్ని ఏమంటారు, హోలీ బైబిల్, హోలీ ట్యాబ్ అనే ఎప్పుడైనా విన్నారా, హోలీ శాంసంగ్ ఫోన్ విన్నారా, హోలీ ట్యాబ్, హోలీ ఉండవు, అవి ఉండవు. హోలీ శాంసంగ్ ఫోన్లు, హోలీ ఏమంటారు ఐప్యాడ్లు ఉంటాయా, ఉండవు. హోలీ బైబిలే ఉండదు. సో మన చేతిలో తప్పక బైబిల్ ఉండాలి. అండ్ మీకు తెలుసా, ఇది ఒక ఘనత అంటే, ఇట్స్ హానర్. ఏంటది, మన చేతిలో బైబిల్ అంటాం, ఫిజికల్ బైబిల్ ఉంటాం మంచి కదా. ఎస్, సిగ్గుపడక.
కొంతమంది సిగ్గుపడతారు బైబిల్ తెచ్చుకుంటే. నేను మా ఫ్రెండ్స్ చూస్తారేమో, మా ఫ్రెండ్స్ నన్ను కిరస్థాన పోలు అనుకుంటారేమో. నేను ప్రభుని అంటే హై స్కూల్ చదువుతున్నప్పుడు మా అమ్మ వాళ్ళు ప్రభుని తెలుసుకున్నారు. చర్చికి రామంటే అందరికీ ఒక్కొక్క బైబిల్ గురించినాను. నాకు ఒకలాగా ఏముంటుంది, మా ఎవడన్నా చూస్తాడేమో, దాన్ని ఏం చేసేవాళ్ళంటే చాలా జాగ్రత్తగా పెట్టినాను. ఒకరోజు రానే వచ్చింది, ఒకడు ఎదురుపడ్డాడు. మరే ఎక్కడ పోతున్నాను, నేను చర్చికి పోతాను. చర్చిగా నువ్వా అన్నాడు. ఏది ఆ చేతులు అంటే ఏం చెప్పాలి, ఒకలాగా అయిపోయిందంట. అప్పటి నుంచి ఏం చేసేవాడిని అంటే కావాలని మర్చిపోయేవాడిని అనమాట. హలో అంటే మర్చిపోయినట్టుగా ఏం చేసేవాడిని, యాక్షన్ చేసేవాడు. బైబిల్ తెచ్చావా అని మర్చిపోయాను. సరే నా బైబిల్ తీసుకోలేదు. తర్వాత వాక్యం తెలుసుకున్న తర్వాత ఆ బైబిల్ మోయటమే ఏంటి అసలు నీకు ధన్యత. సిగ్గుపడిన అసలు నువ్వు ట్రావెల్కి వెళ్ళు, ఫ్లైట్లో వెళ్ళు, ఎక్కడ బస్సులో వెళ్ళు, ట్రైన్లో వెళ్ళు, చేకే బైబిల్. చాలామంది ప్రయాణాల్లో ఏం మర్చిపోతారు చెప్పండి, బైబిల్. అర్రే బైబిల్ మర్చిపోయింది. చిన్న బైబిల్ ఉంటాయి ఇవరా చిట్టి అని, ఒక చిన్న బుట్టది ఉంటుంది, దాంట్లో పెట్టి అది మన కంటికి కనపడదు, చెవులకు వినపడదు. అది గివ్ ఎ ఒక మంచి ప్లేస్ దేవుని వాక్యానికి నీ లైఫ్లో, నీ ఇంట్లో కూడా కదండి. అవునండి. మరి 34:16 చదవండి. యెషయా గ్రంథం 34 అధ్యాయం 16 వచనం. 34:16 చదువుతారా? 34:16 34 అధ్యాయం 16 వచనం. యెషయా గ్రంథం 34:16 చదువు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఎట్లా చదవగలంట? ఎట్లా? పరిశీలించి. ఇంగ్లీష్ చదువు. Search from the book of the Lord and read. Not one of these shall fail. Not one. సో దేవుని వాక్యం ఎట్లా చేయమన్నాడు? సర్చ్. ఏం సర్చ్ చేయాలి? వాట్ విల్ సర్చ్? దీంట్లో గోల్డ్ నగ్గెట్స్ ఉన్నాయి. ఎందులో దేవుని వాక్యంలో తెలుసా? గోల్డ్ ఉంది ఇందులో. మీరు అనొచ్చు ఫిజికల్ గోల్డా, 50,000 తులం, అది కాదు. గోల్డ్ కన్నా విలువైంది ఉంది ఇందులో. చెప్పండి ఏంటో? దేవుని మాటలు. పరలోకం. ఇప్పుడు ఎంత గోల్డ్ వేసుకుంటే పరలోకం పోతాం? ఏం వేసుకోవా? కానీ నేను పరలోకం తీసుకెళ్ళే గోల్డెన్ మార్గం ఇందులో ఉందన్నమాట. దీంట్లో చదువు, దీంట్లో వెతికితే చాలా 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 అమూల్యమైన దేవుని సత్యాలు తెలుస్తాయి. అందుకని ఇంగ్లీష్లో ఉన్నాడు సర్చ్. కేజీవి చదువమ్మా కిరణ్, కేజీవి చదువు. అదే 34:16 34:16. Seek ye the book of the Lord and read. సో సీక్ అంటే తెలుసా ఏంటో? వెతకటం. కొంతమంది వెతికి తప్పులు పట్టుకుంటుంటారు. ఆర్ఆర్కే మూర్తి గారు అని మంచి దైవజనం చనిపోయారు. ఆయన బ్రాహ్మణ్ అనమాట. విశ్వవాణిలో పనిచేశాడు, స్పీకర్ ఆయన పనిచేశాడు విశ్వవాణి. అయితే ఆయన ఏం చేశాడంటే పండితుడు అనమాట, అంటే తెలుగు పండితుడు. ఒక ఫారినర్కి తెలుగు నేర్పిస్తా తెలుగు వీళ్ళు నేర్పిస్తా. ఆయన ఏం చేశాడు, మెల్లిగా బాబు ఈ తెలుగు బైబిల్ చదువుతుండమ్మా, చదువు నాకు వినిపించని ఇవ్వడాడు. ఎవరు? మిషనరీ. అట్లా చదువుతా ఏమైంది ఆయనకి? చెప్పండి. వాక్యం ఆయన పట్టుకున్నాడు. ఆ మిషనరీ ఏమో కానీ ఈయన పట్టుకున్నాడు. అసలు ప్రైమరీ స్టేజ్లో ఏం చేసేవాడంటే బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయని ఎదికేవాడు అనమాట. ఆయన సాక్షి ఏం చెప్తుంది తెలుసా? నేను ఎప్పుడైతే బైబిల్లో ఉన్న తప్పులు వెతకటం ప్రారంభించానో నా తప్పులు నాకు తెలిసినాయి. అర్థమైందా నీకు? మన తప్పులు మనకు తెలుస్తాయి. ఎందులో ఇదొక మిర్రర్ అనమాట. ఇదొక మిర్రర్. నువ్వు ముందు మార్నింగ్ చూసుకునేటప్పటికి ఏం కనిపిస్తుంది? నీ ఫేస్ నీకే కనిపిస్తుంది కదా. దిస్ ఇస్ ఎ మిర్రర్. ఏమండి? అందుకని చదువు, ప్రభువును గట్టిగా పట్టుకోను. ఆయన ఎన్నో మేలులు
దాచిపెట్టాడు. అండ్ స్క్రిప్చర్స్ లోతుగా తెలవాలి మనకి, పై పైన కాదు. కొంతమందికి అసలు ఏం తెలియదండి బైబిల్ పాపం కదా. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ బైబిల్ పాపం. ఆదా ముందా అవ ముందో తెలీదు. ఒక్కొక్కడు వాదిస్తాడు సార్, గుడ్డు ముందా కోడి ముందా. నీ తలకాయ అనాలండి. ఎందుకు? దాని ఉద్దేశం తెలుసా? ఎంతమంది తెలుసు అండి? ఆ బ్యాడ్ ఇది ఎంతమంది తెలుసు? అసలు ఏది ముందు? దేవుణ్ణి నమ్మిన వాడికేమో ఏది ముందు? పక్షి ముందు, కోడి ముందు. దేవుడు వాటిని సృష్టించాడు. దేవుని నమ్మనోడికి ఏంటి? గుడ్డే ముందు. ఎందుకు? ఏకకణ జీవి నుంచి అమీబా అయిపోయి ఏమైపోయింది? కోతి వచ్చాడు. మనిషి కోతి మెల్లగా తోకంతా పోయి ఏం చేశాడు? మనిషి అయిపోయాడు. సరే, ఇప్పుడు మనిషి మారిపోయి ఏమవుతాడు? మళ్ళీ కోతిలాగా అయిపోతాడు. అంటే కోతి చేష్టలు ఉన్నాయి వీడి గారు. తోకపోయినా ఏం మిగిలింది కదా, ఆ గుణం చూసారా? చాలామంది ఇట్లా సేటన్ మోసం వాక్యం తెలియకపోతే నువ్వు మోసపోతావు అన్నాడు. ఈ రోజుల్లో ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ దైవజనులు వర్ధిల్లటానికి కారణం ఏంటి తెలుసా? నీకు వాక్యం రాకపోవడం. ఆమె నీకు వాక్యం వస్తే ఏం చేయగలవు? వీడు చెప్పే తప్పురా నాయన, ఇక్కడ ఉండకూడదు ఆయన. నీకేం తెలియదు, అయోమయం జగన్నాథం. బాబా బ్రదర్ ఏం చెప్తున్నాడు సార్? ఆయన చెప్తుంటే స్వెట్ వస్తుంది, ఆయన చెప్తుంటే నాకు వణుకు వస్తుంది. రాదు మరి గట్టిగా అరిస్తే. నెంబర్ 3, ప్రభువుని తెలుసుకోవాలంటే అండి, వాక్ విత్ ద లార్డ్ రెగ్యులర్లీ. చాలా జాగ్రత్తగానండి. ప్రభువుని ఒక వ్యక్తిని తెలుసుకోవాలంటే 3 సంగతులు చేయాలంటండి. తెలుసా? ఒక వ్యక్తి ఇప్పుడు నా గురించి తెలుసుకోవాలనుకున్నాను, ఏం చేయాలి చెప్పండి అమ్మా? దగ్గరగా ఉండాలంట. అబ్బో, ఇంకా దగ్గరగా అంటే మా ఇంటి పక్కన ఇల్లు తీసుకోవాలా? తీసుకోండి. ఏం చేయాలి ఒక వ్యక్తికి తెలుసుకోవాలంటే? కలిసి ఉంటే ఏంటి? నా గురించి అనేక సంగతులు తెలుస్తాయి కదా, అవునా? కలిసి ఉంటే తెలుస్తాయి. ఈమెక్కడో జపాన్లో ఉంది, నేను ఇండియాలో ఉన్నాను. తెలుసా నా గురించి ఏమన్నా? తెలుసా? కలిసి ఉంటే తెలుస్తుందండి. తర్వాత కలిసి తింటే తెలుస్తుందా? కలిసి తింటే తెలుస్తుందా? కలిసి ఉంటే రెండు తెలుస్తాయి. కలిసి ఉంటే, కలిసి తింటే ఏం తెలుస్తుంది? వాళ్ళ గుణం తెలుస్తుంది, బిహేవియర్ తెలుస్తుంది. కొంతమంది నోరు అని తింటారు, అంటే సౌండ్ వస్తుంది అన్నమాట. లైకే పిఐజీ కదా. ఆవిడ మనం ఏంటి? అబ్బా వీడేంటిరా బాబు కదా. కలిసి ఉంటే, తర్వాత కలిసి తింటే తెలుస్తుంది ఒక వ్యక్తి గురించి. కలిసి పని చేస్తే కూడా తెలుస్తుంది. తెలుసా? అవునండి. మనం సేవకి వెళ్ళామనుకోండి, కొన్ని రోజులు వాళ్ళతో కలిసి పని చేస్తే వీ నో సంథింగ్ అబౌట్ దెమ్. ఇట్లా చర్చలో 2 hours కూర్చొని పోతే తెలుసుదా? ఏం తెలియదు. కలిసి పని చేస్తే. అందుకని మిషన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని అందరూ ఇట్లా ఒక పెద్ద చర్చిలో ఇట్లా అన్ని కార్పెట్లు వేసేస్తాం. అందరూ అక్కడ కలిసి తింటాం, కలిసి పడుకుంటాం, కలిసి పని చేస్తాం. వి నో అబౌట్ ఎస్. నేను ఒకసారి విశాఖ వెళ్ళాను మిషన్ ట్రిప్. టైం అయిపోయిందా? మిషన్ ట్రిప్ వెళ్తే 3:34 నాకు లేవటం అలవాటు, ప్రేయర్ చేసుకోవడం. ఒక అమ్మాయి లేచి ప్రార్థన చేసుకుంటుందండి. ఒక యంగ్ గర్ల్. 3:30 మార్నింగ్ 3:30 అవుతుంది, 3:34 అవుతుంది. బాగా వర్షం బయట. 3:34 లేచి ప్రార్థన చేసుకుంటాం. వాట్ వీ కెన్ నో చెప్పండి? ఎవరన్నా 3:30 లేచి ప్రేయర్ చేసుకున్న ముఖం మనకు ఉంటుందా అండి? ఎవరికైనా ఎవరికి ఉంటుందా అలవాటు చెప్పండి? తెలియదు కదా మీకు. డైలీ చేసుకున్నవాడికి ఆ టైంకి మెలకు వస్తుంది. దేవుడు వెంటనే లేపుతున్నాడు. గాడ్ ఈజ్ వెరీ ఆయన చాలా అలారం క్లాక్, చాలా ఎట్లుంటుంది? ఎక్యురేట్గా ఉంటుంది అనమాట. ఎక్యురేట్ అంటే ఎక్యురేటే. 3:34 లేసి చేసుకున్నాడు. ఎస్, ఈ అమ్మాయి కదా ఏముంది? స్టాండర్డ్స్ ఉంది అమ్మాయి. కరెక్టే అది. కొంతమంది 12 గంటలకు లేసి కొంగు కప్పుకుంటాడు. ఏసయ్యా రాత్రి అంతా కాపాడినందుకు వందనాలు రాయమని. సో మరిపోదు.
కదా, అవును కదా, ఎస్. ఏమండి కలిసి ఉంటే కలిసి తింటే కలిసి పని చేస్తే వి నో సర్టన్ థింగ్స్. దేవుని విషయం కూడా అంతే, దేవుని విషయం కూడా అంతే కదా. ఇఫ్ యూ వాట్ రెగ్యులర్లీ విత్ ద లాడ్, దేవుని గురించి అనేక సంగతులు నేర్చుకుంటాయి. ప్రభుత్వం నడవాలంట, మనం నడవాలి కదా. ఈ వాక్ లోతుగా ప్రభునండి, అవునండి, దేవుని విషయంలో మనం నడవాలి, దేవునితో నడవాలి. వీ హ్యావ్ టు వాక్ విత్ ద లాడ్. మీరు అనొచ్చు, ఇదేంటండి దేవునితో నడవటం ఏంటండి? దేవునితో నడవటం నాకంతా ఏం తెలియదు. నో ఎట్లా అది కావాలి మనకి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. బుక్ ఆఫ్ హోషేయ తెలుగు బైబిల్లో పేజ్ నెంబర్ చెప్తారు ఎవరన్నా? పేజ్ నెంబర్ హోషేయ 6వ అధ్యాయం 3వ పేజ్ నెంబర్ చెప్పమ్మా. 6వ అధ్యాయం 3వ వచనం. లోపలికి వచ్చారా బాబు? 6:3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు, ఇఫ్ యు ఫాలో ద లార్డ్, ఏమొస్తుందంట కదమ్మా, ఆయనను ఫాలో అయితే, ఆయన వెంబడిస్తే ఏమవుతుందంట? ఆయన గురించి జ్ఞానం. వాక్ విత్ ద లార్డ్. ఏమండి? అవునండి. మనం చూడండి, ఒక మనిషితో కలిసి బ్రతుకుతున్నాం, కలిసి ఉన్నాం, కలిసి ఫ్రెండ్షిప్ చేస్తాం అనుకో, ఏం తెలుస్తాయి? హ్యాబిట్స్ తెలుస్తాయి. తర్వాత ఇష్టాలు ఏంటో తెలుస్తాయి. ఇష్టాలు, ఇష్టం అయిష్టం, ఆలోచన విధానం ఎట్లా తెలుస్తుంది. ఈవెన్ మంద కూడా తెలుస్తుంది వాళ్ళకి. హలో, వాళ్ళే కాదు, మంద కూడా తెలుస్తుంది. వాడు రిఫ్లెక్షన్ కదా. ఇంకా మాట తీరు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఇంకేం తెలుసు? ఇప్పుడు ఈ ఆధునిక అమ్మాయిల అబ్బాయిలు ఏంటంటే డేటింగ్ అని వెళ్తున్నారు కదా, తలకెత్తుంది. డేటింగ్లో ఏం చేస్తారు? అసలు ఉద్దేశం ఏంటో తెలుసా? ఒకళ్ళు తెలుసుకోండి. డేట్ అంటే ఏదో డేట్ తీసుకొని తిరిగి గాలిలాగా తిరిగి ఆడడం కాదు. మరి ఏంటి? వాట్ ఈస్ డేటింగ్? గెట్ టు నో ఈచ్ అదర్. నీ ఇష్టాలు ఏంటి, ఆ ఇష్టాలు ఏంటి. డేటింగ్ చేసే వాళ్ళు అందరూ పెళ్లి చేసుకోరు. ఎందుకు? కొంతమంది భయపడి వెళ్ళిపోతారు అమ్మాయిని. అమ్మ బాబోయ్, దీని ఇష్టాలు చూస్తే, ప్లాన్ చూస్తే ఎక్కడికి ఉంది, ఇప్పుడు చందమామ కేస్తుంది ప్లాను, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, వెళ్ళిపోతాడు అంతే. విన్నో అయితే మనం ఒప్పుకోం, ఎందుకంటే మన కల్చర్ ఇట్స్ వెరీ కన్జర్వేటివ్. ఆఫ్కోర్స్ దొంగతనంగా వాళ్ళు డేటింగ్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు, ఏం లేని ఎక్కడికి వెళ్ళా, చర్చికి వెళ్ళాడు అంతే కదా. నేను అనుకుంటా అండి, ఆమె వెస్టర్న్ కంట్రీస్లో అన్నీ ఇది చేస్తారన్నమాట. దే నో ఈచ్ అంటే అంటే ఏమంటారు, అది డేటింగ్ అనేది చేస్తారు. ఏం చేస్తారు? క్వశ్చన్స్ చేయటం, లేక అడగటం, వాళ్ళు తినేది అన్నీ అబ్జర్వ్. ముఖ్యంగా అమ్మాయిలు ఏం చేస్తారు? అమ్మాయిలకి చాలా అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ. మనదంతా తిండి మీద ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఉంటుంది? నీ మైండ్ ఏంటో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఒక స్కానర్ ఉంటుంది అనమాట, న్యాచురల్గా. స్కానర్ అంటే మనం ఈ స్కాన్ చేస్తాం కదా, కడుపు స్కాన్, ఆ స్కాన్లాగా వాళ్ళ దగ్గర స్కానర్ ఉంటుంది. అబ్బాయిని ఏం చేయగలరు వాళ్ళు? నీ ఆలోచనలు ఏంటో, నీ తలంపులు ఏంటో, నీ ప్లాన్లు ఏంటో వెంటనే వాళ్ళు బ్రెయిన్ చెప్పేస్తున్నారు, వెంటనే డేటా ఇచ్చేస్తుంది. నువ్వు 10 సంవత్సరాల్లో క్రియేట్ చేసే డేటా బేస్ వాళ్ళు ఒకటే డేలో క్రియేట్ చేసేయగలరు. అంత డేటా బేస్ ఉంది వాళ్ళ దగ్గర. అవునా కదా? అంతే. అదేంటి? అదంతే సృష్టి. ఇక నువ్వు నేను ఏం చేయలేము. అండ్ వాళ్ళు చూసి, ఓహో వీడు ఫిట్టా అనిపిటా, ఏమన్నా రెస్పాన్సిబులా ఇర్రెస్పాన్సిబుల్, వేస్ట్ ఫెయిల్ అని ఏం చేయగలరు? కొన్ని డేట్స్ అయితే వేస్ట్ అనుకో, ఏం చేస్తారు? అంతే. అండ్ తల్లిదండ్రులు కూడా చేస్తారు. యూ జస్ట్ గో అండ్ స్పీక్ సమ్ కాఫీలోను ఓవర్ సమ్ టీ, పీపుల్ ఆర్ గెటింగ్ టు. ఈ రోజులో జరుగుతుందండి. నేనేందుకు చెప్తున్నా అంటే, దేవునితో నీకు ఆ డేట్ ఉండాలి. నువ్వు ఉంటే యూ కెన్ నో అబౌట్ ద లార్డ్. ఆయన యాక్షన్ ప్లాన్ ఏంటి, ఆయన సంగతులు ఏంటి. ఏమండి, ఎంతో మంచి రిలేషన్షిప్లో ఉన్నాడు అబ్రహాంతో దేవుడు. ఏమన్నాడు తెలుసా? అబ్రహామునకు నా ఆలోచన దాచేదనా, విల్ ఐ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మై ఫ్రెండ్. ఎవరు? అబ్రహాం. ఏంటి ప్రభా ప్లాన్ అనలేదు. ఎవరు? మన అబ్రహాం. ఏంటి ప్లాన్ తెలుసా? ఎందుకు వచ్చాడు తెలుసా నీకు? ఎందుకు వచ్చాడు? ఈరోజు దమ్మాయి కూడా ఆలోచన చేశాను. ఎందుకు వచ్చాడు తెలుసా? ఎందుకు వచ్చాడు అని చెప్పండి. సొదొమ గొమొర్రా పాపం ఎక్కువైపోయింది, దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చిన. వాళ్ళకు కూడా చెప్పలే, ఆ ఊరు వాళ్ళకి. మరి ఎవరో చెప్పారు? తన ఫ్రెండ్కి చెప్పాడు.
అబ్రహాం అక్కడ పోతున్నా ఎక్కడికి? ఆ ట్విన్ సిటీస్కి. ఎందుకు ప్రభు? ఎందుకు? వాళ్ళ పాపం ఎక్కువైపోయింది ప్రభు, వాళ్ళ పాపం ఎక్కువైపోయింది. వాళ్ళ ఆ ప్లేస్ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్తున్నారు. సో ఇఫ్ యూ హ్యావ్ రెగ్యులర్ వాక్ విత్ లాడ్, ఆయన ప్లాన్ ఏంటో, ఆయన సంగతులు ఏంటో, ఆయన సంగతులు నీ పట్ల తన ప్లాన్ ఏంటో యూ కెన్ అండర్స్టాండ్ కదా. ఎస్ అండి. నేను 4 చెప్పేసి నేను ముగించేస్తా. చూడండి, దేవునితో అంట వీ హ్యావ్ టు వాక్ హంబ్లీ. నెంబర్ 1 ఏంటమ్మా? వాక్ హంబ్లీ. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. ఫాస్ట్ తీయండి, కొంచెం లేట్ అవుతుంది, డోంట్ వరీ. మీకా గ్రంథం 6:8 అవుదాం. 6:8 పేజ్ నెంబర్ చెప్పమ్మా తెలుగు బైబిల్లో. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. 6-8. మనుషుడా, ఉమ్, ఏది ఉత్తమమో అది నీకు ఏం చేయబడినది. ఉమ్, న్యాయంగా నడుచుకున్నట్టు, ఉమ్, తల్లిదండ్రులను ప్రేమించుటయు, ఉమ్, దీన మనసు కలిగి దేవునితో ప్రవర్తించుటయు, ఉమ్. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. అది ఇంగ్లీష్ చదవమ్మా. He has shown you, Mm. O man, Mm. what is good, Mm. and what does the Lord Mm. require of you, Mm. but to do justly, ఉమ్, to love mercy, ఉమ్. and to walk humbly with your God. అది టు వాక్ హంబ్లీ. అంటే అర్థమైంది, ప్రభుత్వం నడవాలంటే నన్ను నేను తగ్గించుకోవాలి. ప్రభా ఏమనుకున్నావు, నువ్వు నేను ఒకటి అన్నావు అనుకో కదా. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, ఒక ఇది ఉందండి, చిన్నప్పుడు చదువుకున్నాం. అంత పెద్ద కొండ కూడా అద్దం ముందు ఎట్లుంటుంది? హంబుల్నెస్. వన్ హూ ఇస్ హంబుల్ కెన్ వాక్ విత్ ఎ లాడ్. హంబుల్ యువర్. నీకు చాలా అసెట్స్ డిసెట్స్ అన్నీ ఉండొచ్చు, కానీ దేవుని ముందు ఏంటి అవన్నీ? లాడ్ వేస్ట్. అబ్రహాం ప్రార్థన చేస్తే దుమ్మును ధూళి నేను మాట్లాడటం తెగించున్నా. దుమ్ము డస్ట్ అంటాడు. డస్ట్ అంటే ఎప్పుడు చూసారా మీరు? ఎక్కడ? అప్పుడప్పుడు సాయంత్రం వేళ కిటికీలోంచి ఎండ వచ్చినప్పుడు ఇట్లా దాంట్లో ఇట్లా ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. అదేంటిది? అదే డస్ట్. ఎంత హంబుల్ అయిపోయాడండి ఎవరో. నెంబర్ 2, మర్యాదగా నడవాలన్న. రోమన్స్ 13:13 చదవండి ఎవరన్నా. రోమన్స్ 13:13. రోమా పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. 13:13. 13. Let us walk properly, Let us walk properly as in the day, as in the day. not in revelry and Drunkenness. not in lewdness and lust, Ah. not in strife Mm. and envy. Yes. అల్లటకు నాటకాలను, Mm. 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 కోపించేస్తాను లేదు, Mm. కలహమైనను మత్సరమైనను లేదు, Mm. ఒకటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్నాడు. ఎట్లా నడమన్నాడు? మర్యాద. ఏంటి అవన్నీ ఇంకేదో చెప్పాడు లిస్ట్. అవన్నీ జాగ్రత్త తీసేసాయి అన్నాడు నీ లైఫ్లో నుంచి. నెంబర్ 1 చూడు ఏమన్నాడు. నెంబర్ 1 13:13. Let us walk honestly, లెట్ us walk honestly as in the day. as in the day. ఏమంటే తలకాయతుంది. ఇప్పుడు పగలు కదా. ఎట్లా ఉంటాం చెప్పండి మనం? మంచిగా డ్రెస్ జాగ్రత్తగా నడుస్తాం. ఇంకా మంచి బట్టలు వేసుకుంటాం. ఇంకా మంచిగా డ్రెస్ అవుతాం, షేవింగ్ కొడతాం. గర్ల్స్ అయితే అవన్నీ పూస్తారు. వీ వాంట్ టు లుక్ ప్రజెంటేషన్ మంచిగా ఉండాలి. ఎవరన్నా నైటీలు వేసుకుని వస్తారా చర్చ్కి? వస్తే మనం ఏంటాం? అప్రాప్రియేట్. అది ఇన్అప్రాప్రియేట్. దేవుడు అన్న మర్యాద అదే అన్నాడు కదా. ఏమన్నాడు? తెలుగులో అయితే మర్యాదగా అన్నాడు. Let us walk honestly, లెట్ us walk honestly as in the day. కదా. ఎస్. ఇంకా చదవమ్మా. ఇంకా అంటే తెలుగు బాగుంది. 13 ఫాస్ట్ చదువు. అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను, ఇవన్నీ వదిలేమన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే సినిమాలు, షికార్లు, ఈ అల్లరితో కూడి అనమాట. దేనికి ఇష్టం లేదు. కొంతమంది ఏమంటారు, సమర్థించుకుంటారు.
మేము మూవీస్ చూస్తాం కానండి సౌండ్ తక్కువ చేసి చూస్తాం. ఏ రాయి అయితే పళ్ళు ఊడగొట్టుకోవడానికి, రాయితో సమానం, పళ్ళు ఊడాలి అంతే కదా. దట్ ఈస్ సిన్ అగేన్స్ట్ గాడ్. తర్వాత అల్లరితో కూడా ఏమంటే మేము మూవీస్ చూస్తాం, దాంట్లో మంచి ఏం చేస్తాం తీసుకుంటాం, చెడు దాన్ని మనకు సాధ్యమేనది. ఒట్టి హంసలకే సాధ్యం ఏంటి, నడక కాదు. పాలు నీళ్ళు విడిది, మనకేంటి పాలు నీళ్ళు ఒకటే. వాడు ఆ పాలు పోసేవాడు చెప్పే వరకు మనకు పాలు నీళ్ళు తేడా అది మిక్స్ అయిందని తెలుసా తెలియనే తెలియదు. మన హార్ట్ ఎంత డిసీవ్డ్ అంటే వి ఓన్లీ క్యాచ్ బ్యాడ్ థింగ్స్. 3.5 hours మూవీలో లాస్ట్ కొంచెం నీతి చెప్తాడు, ఏంటి మంచిగా బతకండి అని. మన బుర్రలోకి ఏమి ఎక్కువ రిజిస్టర్ అయిపోద్ది చెప్పండి మీరు? 3 hours ఆ డిస్కమ్లు, వర్షంలో తడిసే పాటలు, ఏమంటారు అవన్నీ ఎందుకులే, అవన్నీ రిజిస్టర్డ్ మనకి. చెత్త చెదారంతో హౌ కెన్ యూ వాక్ విత్ లా. అదే అన్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను. మత్తు అంటే మందు కానీ ఇప్పుడు డ్రగ్స్ కానీ ఏదేదో ఉన్నాయండి. ఇంజనీరింగ్ కాలేజ్ అంట ఈ డ్రగ్స్కి ఒక హబ్ అంట, ఇంజనీరింగ్ కాలేజ్. సో మన ఇంజనీర్స్ అందరూ దేంతో వస్తున్నారు, వాళ్ళు స్టార్టింగే మత్తుగా వస్తున్నారు అన్నమాట. అందుకని వాళ్ళు కట్టే బ్రిడ్జ్లో అవన్నీ మత్తుగా ఊగుతుంది. మొన్న మత్తుగా ఊడి కింద పడింది వాడు. మరి మత్తులో కట్టినోడు ఎట్లుంటాడు అవునా? ఏంటి మాకు ఒక మత్తుగా ఉన్నవాడు ఒక మేస్త్రి దొరికాడు ఆ మధ్య, ఎప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years. ఆడు ఎట్లా కట్టాడు అంటే వంకర కట్టాడు. ఏంటి స్టేర్. ఇప్పటికీ ఆయన దాన్ని చూసినప్పుడు వేద్దవా మందు వచ్చి మందు ఎట్లా వంకర నిజంగా నేను చూపిస్తాను కావాలంటే. కొంచెం వంకర ఉంటుంది అన్నమాట. ఏంటిది ఆ స్టేర్, ఇది ఏమంటారు స్టెప్స్ కాదు, రైలింగ్. అది కాకుండా ఒక మెట్టు ఎక్కువ పెట్టాడు. మీరు చూసారు ఒక మెట్టు ఇట్లా మనం ఏమైనా ఆలోచన చేసుకుంటే డుమ్మని ఇట్లా అవుతుంది అన్నమాట. ఎంతమంది పడబోయారంటే, నేను ఇక్కడ ఐఎమ్ లివింగ్ హియర్ టిల్ ఫ్రమ్ వైర్ 32 years నుంచి ఉన్నా. నేను కూడా ఎక్కడైనా ఆలోచన చేసుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా డమా అట్లా అవుతుంది అనమాట. అది ఏంటంటే వాడు చేశాడు పని. ఇప్పుడు స్టెప్స్ అన్నీ ఒకటే ఉండాలి కదా, వాడేం చేశాడు ఒక దాన్ని ఎక్కువ పెట్టాడు. ఆవిడ ఏంద్రా అంటే మిగిలిపోయిన సార్ వేసేస్తున్నాను ఆడు కొట్టున్నాడు. అదేమో తెలుసా మీరు చూడండి, సరిగ్గా రాకపోతే మీకు అనుభవం ఉండొచ్చు. ఒక స్టెప్ దగ్గర రాగానే ఇట్లా దిక్కున అవుతున్నాడు. ఆ స్టెప్ కొంచెం ఎక్కువ ఉంటుంది అది అన్నిటికన్నా. మత్తైనను లేక జాగ్రత్తగా ఉన్నాం. ఈ రోజుల్లో మత్తు ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఇంటిల్లి పాది కూర్చొని ఏం చేస్తున్నారు కదా. వెరీ బ్యాడ్. అసలు నీ లైఫ్లోకి మన లైఫ్లోకి రావటమే ఇష్టం లేదు దేవునికి. తర్వాత చదువు తర్వాత మత్తైనను కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు. అది మర్యాదగా నడుచుకున్నాం, డీసెంట్గా నడుచుకున్నాం లేక హానెస్ట్ అన్నాడు కదా ఇంగ్లీష్ అయితే హానెస్ట్ అన్నాడు. Number 3 వాక్ ఇన్ లైట్. చూడండి ఐజయా చాప్టర్ 2:5 ఐజయా చాప్టర్ 2:5 చదువు ఫాస్ట్ చదువు. 2:5 యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం 2:5. ప్రేమాభిషేకం చేత 2:5 కదమ్మా యెషయా గ్రంథం. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా ఇంగ్లీష్ చదువు. O house of Jacob, come let us walk in the light of the Lord. ఇన్ ద లైట్ ఆఫ్ ద లార్డ్. దేని వెలుగులో నడవాలంటే ఏం కావాలి? దేని వాక్యం. దీన్ని వదిలిపెట్టామంటే మెల్లిమెల్లిగా నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతావు, దేనికి దూరం అయిపోతావు కదా. ఇఫ్ యూ లీవ్ దిస్ బుక్ ఆఫ్ లైఫ్, బుక్ ఆఫ్ లైట్. లాస్ట్గా ఏం చెప్తుంది కొలస్సీ పత్రిక 1:10. కొలస్సీ పత్రిక 1:10 చదువు. 1:10 కొలస్సీస్ చాప్టర్ 1:10 చదవండి. కొలస్సీ పత్రిక 1:10.
కొలస్సీ పత్రిక 1:10. కొలెషియన్స్ చాప్టర్ 1:10. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి ఆ, దేవుని మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక చదవండి. మీరు సంపూర్ణ జ్ఞానము ఆ, ఆత్మ సంబంధమైన వివేకము గలవారని ఉమ్, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారని ఉమ్, ప్రతి సత్కార్యముతో సఫలులగుచు ఉమ్, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ఉమ్, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్టు ఉమ్. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని అది మాట చూసారా, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలండి. ఆ ఒక్క లైన్ చదువు తమ్ముడు. that you may walk worthy of the Lord, దట్ యు మే వాక్ వర్తీ ఆఫ్ ద లార్డ్. fully pleasing Him. చాలు, ఫుల్లీ ప్లీజింగ్ హిమ్. తెలుగులో అయితే ఉంది ఆయనకి తగినట్టుగా. అంటే అర్థమైంది, నా లైఫ్ ఇక్కడ వినండి, దేవుని వాక్యానికి తగినట్టుగా ఉందా, దేవునికి ఇష్టానికి తగినట్టుగా ఉందా, నేను చేసే పనులు దేవునికి ఇష్టంగా ఉన్నాయా, ఐ మై వాకింగ్ వర్దీ ఆఫ్ ద లార్డ్. నేను వేసుకునే డ్రెస్సు దేవునికి దేవుని బిడ్డలకు తగినట్టుగా ఉన్నాయా, నేను చదివే చదువు దేవునికి దేవునికి తగినట్టుగా, లేక దేవునికి సరిపోయే ఉన్నాయా, నా దోస్తులందరూ ఆయనకు తగినట్లుగా ఉండే వాళ్ళు ఉన్నారా, లేక వాళ్ళ వల్ల నేను పోలియేట్ అవుతున్నాను. వాక్ రెగ్యులర్లీ విత్ ద లార్డ్ కదా. ఎస్, ఇఫ్ యూ వాక్ ఏమండి ఆయనకు తగినట్టుగా నడుచుకుంటాడండి ఎవరైనా సరే. అంతేనా? ఇప్పుడు చూడండి, ఒక భార్య భర్త, ఒక హస్బెండ్, అమ్మాయి అబ్బాయి ఒకటయ్యారు అనుకో, పెళ్ళయి, ఎవరికి తగినట్టు ఎవరు నడుచుకోవాలి? ఆలోచన చేసి చెప్పండి. అసలు ఎవరికైనా తగినట్టు నేర్చుకోవాలా, ఎవరి దాడే నాకు బతకాలా? ఎవరికి తగినట్టు ఉండాలండి వాళ్ళిద్దరు? దేవునికి తగినట్టు, తర్వాత ఒకరికొకరు తగినట్టు. మీకు తెలుసా, ఒక మిస్టరీ ఉందన్నమాట ఇందులో, ఫ్యామిలీలో. ఎట్లా మిస్టరీ? భార్యకు తగినట్టుగా మనవాడు పాపం నడుచుకుంటాడు. ఏం చేస్తాడు కానీ మజ్బూర్ భార్యకు తగినట్టు. కొంతమంది భార్యలు కూడా భర్తకు తగినట్టు ఉంటారండి. ఇప్పుడు అనుకో, నువ్వు రెడ్ కలర్లో మంచుకుంటావమ్మా అన్నాడు అనుకో, ఆమె యాపిల్ పండులాగా తయారవుతుంది. ఎందుకంటే ఆయనకు తగినట్టుగా ఏమవుతుంది, మోల్డ్ అవుతుంది. అది కరెక్ట్ అన్నాడు. మిస్టరీ ఉందండి దాంట్లో, ఎందులో? ఫ్యామిలీలో వీళ్ళిద్దరి మధ్యలో ఒక మిస్టరీ. ఆల్ అంటే ఇట్స్ ఎ మిస్టరీ, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. మిస్టరీ అంటే యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అండ్ అండర్స్టాండ్. సో ఒకరికి తగినట్టు ఒకళ్ళు ఏమైపోతారు, దాన్ని ఏమంటారంటే అడ్జస్ట్ అయిపోతాం, లేక మోల్డ్ అయిపోతాం అంతే. అంటే ఒకరికి తెలియకుండా ఒకరు మనం ఏం చేయలేం కూడా. అర్థమైందా? సేమ్ థింగ్ అండి, ప్రభుకు తగినట్టుగా నడుచుకుందాం దేవుడి వాక్యం లేకుండా. ఇఫ్ యూ లవ్ ద లార్డ్, దేవునితో నడిస్తే, నువ్వు నడిస్తే, దేవుని కలిగి ఉంటే, ప్రభుత్వం నడిస్తే, ఆయనకు తగినట్టుగా నీ అలవాట్లు మార్చుకుంటావు. ఆయన తగినట్టుగా నువ్వు ఏం చేసుకుంటావు, షేప్ చేసుకుంటావు. ఆయన తగినట్టుగా నువ్వు నీ మాటలు మార్చుకుంటావు, నీ చేతలు నీ నడవని మార్చుకుంటావు. ఆయనకు తగినట్టుగా, నీకు తగినట్టుగా కాదు. లోకం ఏం చేస్తుంది, తనకు తగినట్టుగా నిన్ను మార్చాలని చూస్తుంది. కానీ నువ్వేం చేస్తావు, నా దేవునికి తగినట్టుగా నేను మార్చుకుంటా. దేవునికి తగినట్టుగా మార్చుకోవాలంటే ఏం కావాలి? ఫస్ట్ మళ్ళా దేవుని వాక్యం. ఇట్ విల్ టెల్ యూ వాట్ గాడ్ లైక్స్, వాట్ డిస్లైక్స్. కదా, అవునా కదా? ఎస్. ఏంటంటే నేను 3 తరగతులు చెప్పాను. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని ఎరగటం అంటే ఏంటో తెలుసు. నెంబర్ 1 సాల్వేషన్, హీ డైడ్ ఆన్ మై బిహాఫ్. నెంబర్ 3 ఏంటి, రోజ్ ఫ్రమ్ డెడ్. నెంబర్ 4 ఏంటంటే రిసీవ్ క్రైస్ట్, ప్రభుని తెలుసుకో. తర్వాత రెండోది ఏం చెప్పండి, ప్రభుని ఇంకా తెలుసుకోవాలంటే ఆ వాక్యం బాగా ఎట్లా చదవాలి, పైన లోపల లోతుగా చదవాలి. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెంబర్ 3 వాక్ విత్ ద లార్డ్ రెగ్యులర్లీ. దేవునితో నడువు, అప్పుడు ఆయన్ని బాగా తెలుసుకోగలవు. బాగా తెలుసుకుంటే నీకే మంచిది. ఎంతగా ప్రభుని తెలుసుకుంటావు అంతగా ఆశ్రయించబడతావు, అంతగా దేవుని విషయాలు నీకు అర్థమవుతాయి. ఆయన సీక్రెట్స్ కూడా అర్థమవుతాయి, ఆయన సంగతులను తెలుస్తాడు. దేవుడు మన వినికిట్లో ఏక మాటలను దీవించను గాక.
ఆమె చిన్న ప్రార్థన చేద్దామండి, చిన్న ప్రార్థన చేద్దాం. మరి విన్న వాక్యాన్ని బట్టి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి ముందుకు సాగుదాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం.